మంచు విష్ణు, ప్రభాస్ అంటే హీరోలుగా తెరకెక్కిన చిత్రం కన్నప్ప. నిన్న చాలా అంగరంగ వైభవంగా ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా దేశవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రం యొక్క రివ్యూ చూద్దాం ఒకసారి. చిత్ర కథ ఎలా ఉంది, అది ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా, ఈ రివ్యూలో ఒకసారి చూద్దాం. ఈ చిత్రంలో నటీనటుల విషయానికి వస్తే మంచు విష్ణు, ప్రీతి ముకుందన్, ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, బ్రహ్మానందం, కౌశల్ మందా, మధుబాల, శరత్ కుమార్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్, నిర్మాత మోహన్ బాబు, సంగీతం స్టీఫెన్ డావెన్సీ, సినిమాటోగ్రఫీ వచ్చేసి షెల్డన్ చావ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే 2వ శతాబ్దంలో నడిచే ఈ కథ కాళహస్తి ప్రాంతంలో ఓ 5 తెగలలో ఒకదానికి చెందిన తిన్నడు అంటే మంచు విష్ణు పాత్ర తన చిన్నతనంలోనే జరిగిన ఒక విషాద ఘటనతో సృష్టిలో దేవుడే లేడు, ఒట్టి రాయి మాత్రమే అనే భావనతో బ్రతుకుతాడు. ఇంకో పక్క ఆ దగ్గరలోనే ఉండే వాయులింగంకి వంశపారంపర్యంగా మహాదేవ శాస్త్రి అంటే మోహన్ బాబు పాత్ర ఎంతో గోప్యంగా ఉంచుతూ తానే మహాశివునికి పరమ భక్తుడిని అనే భావనతో ఉంటాడు. మరి ఈ వాయులింగానికి ఉన్న దివ్య శక్తుల రీత్యా దానిని సొంతం చేసుకోవాలనుకునే కాలాముఖుడు అర్పిత్ రంకా క్యారెక్టర్ వల్ల వీరి తెగలకి వచ్చిన ఆటంకం ఏంటి, దేవుడే లేడు అనే తిన్నడికి రుద్ర అంటే ప్రభాస్ పాత్ర ఇది చూపిన మార్గం ఏంటి, అసలు ఈ తిన్నడు కన్నప్పగా ఎందుకు మారాడు, తన గత జన్మ రహస్యం ఏమైనా ఉందా లాంటివి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే. ఇక చిత్రం యొక్క మైనస్ పాయింట్స్ ప్లస్ పాయింట్స్ విషయానికి వద్దాం. ఇక ఈ చిత్రం ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ చిత్రంలో మేజర్ ప్లస్ పాయింట్స్లో మొదటగా మంచు విష్ణు కోసమే చెప్పాలి. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పిన మాటకి తన లైఫ్ టైం పర్ఫార్మెన్స్ని ఈ చిత్రానికి తను ఇచ్చేశాడు అని చెప్పడంలో సందేహమే లేదు. ఒక నాస్తికుడిగా ఎంతైతే కాన్ఫిడెంట్గా కనిపించాడో అంతే రీతిలో మహాశివుని భక్తునిగా అంతకు మించే తనలోని నటుడిని అందరికీ చూపించి విమర్శకుల నోళ్ళు మూయిస్తాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెల్లో అయితే తన డామినేషన్ ఓ రేంజ్లో కనిపిస్తుంది. సాలిడ్ పర్సనాలిటీతో, సింగిల్ టేక్ డైలాగ్స్తో, ఎమోషన్గా, ఇంకో పక్క అగ్రెసివ్గా అన్ని వేరియేషన్స్ను విష్ణు అద్భుతంగా చూపించాడు. అంతేకాకుండా తనపై త్రిశూలంతో ఎలివేషన్ సీన్ విజిల్ వేసేలా ఉంటుంది. ఇక మరో మేజర్ ప్లస్ పాయింట్ ఇండియా స్టార్ ప్రభాస్ అని చెప్పవచ్చు. మొదట్లో తన పాత్రపై ఏవో కామెంట్స్ వచ్చి ఉండవచ్చు, కానీ సినిమాలో తన రోల్ని అందులో ప్రభాస్ నటన చూసిన తర్వాత ఆ కామెంట్స్ అందరూ వెనక్కి తీసుకోవాల్సిందే. ఇంకా చెప్పాలంటే ప్రభాస్ వచ్చిన తర్వాత నుంచి సినిమా కథనమే మారిపోయింది. అక్కడి నుంచి ఎలాంటి డీవియేషన్ లేకుండా క్లైమాక్స్ వరకు ఆద్యంతం చాలా ఆసక్తికరంగా సాగింది. ప్రభాస్ తన డైనమిక్ ప్రెజెన్స్ని చాలామంది ఊహించని రేంజ్లో కనిపించి చాలా బలం చేకూర్చాడు చిత్రానికి. అలాగే మోహన్ లాల్ సాలిడ్ కేమియో సినిమాలో వర్కౌట్ అయింది. తనతో పాటుగా మంచు విష్ణుపై ఓ కీలక సన్నివేశం సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఇంకా శివ పార్వతులు, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ ఒదిగిపోయారు. అక్షయ్ కుమార్ నోట తెలుగులోనే డైలాగులు పలికించడం మరో విశేషం. ఇక మోహన్ బాబు తనకి ఈ తరహా పాత్రలు ఇస్తే ఎలా విశ్వరూపం చూపిస్తారో అదే రీతిలో తన అనుభవాన్ని చూపించాడు. వీరితో పాటుగా ప్రీతి ముకుందన్ సినిమాలో బాగుంది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో మెప్పించే అంశాలతో పాటు ఒకంత నొప్పించే అంశాలు కూడా కొన్ని లేకపోలేవు. హీరోయిన్తో రొమాంటిక్ యాంగిల్ సన్నివేశాలు, పాటలు తగ్గించేసి ఉంటే బాగుండేది. ఒక ఫ్లోలో వెళ్ళే సమయంలో ఇవి ఇబ్బందిగా అనిపిస్తాయి. అలాగే ప్రభాస్ ఎంట్రీ ముందు వరకు కథనం ఇంకా ఇంట్రెస్టింగ్గా సాగితే బాగుండు. చాలా వరకు సీన్స్ ఒకంత ల్యాగ్ అనిపిస్తాయి. అంతేకాకుండా ఫస్ట్ హాఫ్లో ఆ గూడెం తెగలు, వారి నడుమ వైరం, యుద్ధ సన్నివేశాలు అంత ఎంగేజింగ్గా అనిపించవు. యాక్షన్ పార్ట్ కూడా ఒకంత వీక్గా అనిపిస్తుంది. వీటిని ఇంకా బెటర్గా డిజైన్ చేయాల్సింది. అలాగే విఎఫ్ఎక్స్ని కూడా మెరుగ్గా చేయాల్సింది. ఇక సాంకేతిక వర్గం విషయానికి వస్తే సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి, కానీ ఇంకా బెటర్గా ఉండాల్సింది. ముఖ్యంగా విఎఫ్ఎక్స్
పనులకి ఇంకొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి బెటర్ విజువల్స్ని చూపించాల్సింది. స్టీఫెన్ డావెన్సీ పాటలు చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. షెల్డన్ చావ్ ఇచ్చిన కెమెరా వర్క్ బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ కూడా సినిమాలో బాగుంది. ఆంటోనీ ఎడిటింగ్ బాగానే ఉంది, కానీ కొన్ని అనవసర సీన్స్ తగ్గించాల్సింది. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే మంచు విష్ణు అందించాడు. తన కథలో ఎమోషన్, దైవత్వాన్ని మహాభారతం దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ బాగానే ప్రజెంట్ చేశాడు. విష్ణు కూడా స్క్రీన్ ప్లే బాగా డిజైన్ చేశాడు, కానీ కొన్ని అనవసర సీన్స్ తగ్గించి డివోషనల్ ట్రాక్లోనే నడిపి ఉంటే కన్నప్ప దీనికంటే ఇంకా సాలిడ్ ట్రీట్ ఇచ్చి ఉండేది. ఓవరాల్గా వేరీ వర్క్ మాత్రం బాగుంది. మొత్తానికైతే మరి చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుండి మంచు ఫ్యామిలీకి ఒక హిట్ లేదు. ఒక మరి పాత చిత్రమైన భక్త కన్నప్పను రీమేక్ చేస్తూ తీసిన చిత్రంలో మంచు విష్ణు అద్భుత నటన కనబరిచాడు. అదేవిధంగా ప్రభాస్ కావచ్చు, ప్రభాస్ యొక్క సీన్లు, ఆ యొక్క సన్నివేశాలు కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. మోహన్ బాబు పాత్ర కూడా బాగుంది. మొత్తానికైతే ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు అందుకుంటుంది. ఈ చిత్రాన్ని కూడా చాలా ఆదరిస్తున్నారు. చూడని వాళ్ళు కూడా ఈ చిత్రాన్ని మరి చూడండి. మీరు ఏదైతే ఆశిస్తున్నారో అన్ని అంశాలు, అంటే భక్తిపరమైన అంశాలు, విజువల్ ఎఫెక్ట్స్ కూడా మిమ్మల్ని ఆకట్టుకునే అవకాశం ఉంది.